హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని చూసి గగన్ తన ఎంప్లాయీ కోసం వచ్చాడని తెలుసుకొని హమ్మయ్య, హాస్పిటల్కి బావ తెలిసి రాలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా గగన్ భూమిని చూస్తాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బావా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి, నువ్వేంటి ఇక్కడ అని అంటారు. ఏం లేదు బావా, ఏం లేదు, ఎవరికో బ్లడ్ అవసరం అంటే వచ్చి ఇచ్చాను బావా, అంతే. నాకు చాలా ఆకలిస్తుంది, లంచ్ టైం అయింది కదా, రా ఇంటికి వెళ్దాం అని చేయి పట్టుకొని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది భూమి గగన్ని. హై ఆగు అని అంటారు గగన్. ఏంటి బావా, ఎందుకు ఆగమంటున్నావు? చెప్పాను కదా నాకు ఆకలిస్తుందని, రారా అని చెప్పి ఇంకా గగన్ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది భూమి. ఇంకా భూమి వెళ్ళిపోవడంతో శారద పైకి లేచి, అమ్మయ్య గగన్ వెళ్ళిపోయాడు, ఇంకా ఎలాంటి టెన్షన్ లేదు అని కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి పాపం అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వస్తారు. డాక్టర్, ఆయనకి ఎప్పుడు స్పృహ వస్తుంది అని అడుగుతుంది. అమ్మా, ఆయనకి ఇప్పుడే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది, ఆయనకి రేపటికల్లా స్పృహ వస్తుంది, రేపు మీరు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి శారద అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ వర్క్ చేసుకుంటుంటే గగన్ రూమ్లో కూడా భూమి గగన్ల పెళ్లి ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి అని పిలుస్తాడు. ఏంటి బావా అలా పిలిచావు అని అడుగుతుంది. హే, ఏంటి ఫోటో ఎక్కడ పెట్టావు అని అడుగుతారు. అవును, మన పెళ్లి ఫోటో కాబట్టి అక్కడ పెట్టాను అని అంటుంది. లామినేషన్ చేస్తావు కదా, ఇప్పుడు చూడు ఈ ఫోటోని అని ఇంకా ఫోటో పట్టుకోగానే ఒక ముళ్ళు లాంటిది గుచ్చుకుంటుంది. ఏంటి, ఏం చేసావు అని అడుగుతాడు. బావా, నువ్వు ఇలా ఫోటోని విసిరేస్తావనే ఫోటో కార్నర్స్లో చిన్న ముళ్ళులు పెట్టాను, ఇప్పుడు నువ్వేమీ చేయలేవు అని అంటుంది భూమి. అవునా, అయితే ఒక బెట్ వేసుకుంటాను, నేను చేసింది నువ్వు నాకు చేయగలవా అని అడుగుతాడు గగన్. ఎందుకు చేయను, చేస్తాను అని అంటుంది. అయితే చూడు అని ఇంకా బాగా చెయ్యి మొత్తం రబ్ చేసుకొని పాపం భూమి చెంపపై గట్టిగా కొడతాడు గగన్. ఒక్కసారిగా భూమికి తల తిరిగినట్టు అనిపిస్తుంది. బాగుంది కదా, ఇంకోటి ఇవ్వమంటావా? బాగా దోసేశాను, ఇప్పుడు నువ్వు నాకు అలా చేయగలవా, నన్ను కొట్టగలవా అని అడుగుతాడు గగన్. లేదు బావా, నేను నిన్ను కొట్టను అని భూమి ఇంకా గగన్కి ప్రేమగా దగ్గరగా వస్తూ ఉంటుంది. హే భూమి, నేను నీ మెల్ల తాళి కట్టలేదు, మనిద్దరికి పెళ్ళవలేదు అని చెప్పి గగన్ అలా వెనక్కి వెళ్తూ ఉంటే భూమి దగ్గర వరకు వచ్చి ఆగిపోయి, బావా నీలాగే నేను కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను భార్య అని ఒప్పుకునేంత వరకు నేను నీ దగ్గరికి రాను, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఓ మెంటల్ అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్ని భూమి శారద డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంచుదామమ్మా? పోనీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, పోనీ ఈ విషయం ఎవరికైనా చెప్దామా చెర్రీ కంటే నువ్వు వద్దంటున్నావు అని అంటారు. అవునత్తయ్య, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు కాబట్టి నాకు తెలిసిన ఒకే ఒక ప్లేస్ ఉంది అని అంటుంది. ఎక్కడమ్మా అని అడుగుతారు. మన ఇల్లత్తయ్య అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏం మాట్లాడుతున్నావమ్మా భూమి అని అంటారు. అవునత్తయ్య, మన ఇంటికి తీసుకువెళ్దాం, మన ఇంటికి పైన ఒక గెస్ట్ రూమ్ ఉంది కదా, బావ ఎక్కువగా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడు కదా, కాబట్టి సెకండ్ ఫ్లోర్లో మావయ్యని భద్రంగా దాచిపెడదాం అత్తయ్య, ఇంతకు మించి మనకు దారి లేదు అని చెప్పేసరికి ఇంకలా భూమి అండ్ శారద ఇద్దరూ ఫిక్స్ అయ్యి గగన్ ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లో ఎవ్వరూ గగన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళని ఒక స్టోర్ సీక్రెట్ రూమ్లో కృష్ణప్రసాద్ని దాచిపెడతారు భూమి అండ్ శారద. అత్తయ్య, మీరు వెళ్ళి మావయ్య కోసం జ్యూస్ తీసుకురండి అని చెప్పి ఇంకా హ్యాపీగా కృష్ణప్రసాద్కి జ్యూస్ ఇస్తూ ఉంటారు శారద. కృష్ణప్రసాద్ అప్పుడే కళ్ళు తెరుస్తారు. శారదా, మా భూమి అని అంటారు. మావయ్య మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య, మీరు ఎప్పుడు మొత్తం సెట్ అయ్యాకే మీరు మాట్లాడండి, ఎందుకంటే మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి, డాక్టర్ గారు మిమ్మల్ని బాగా రెస్ట్ తీసుకోమన్నారు, మీరు ఎక్కువగా కదలకండి మావయ్య అని అంటుంది. అమ్మ భూమి, మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదమ్మా, నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, మిమ్మల్ని దేవుడంత త్వరగా పైకి తీసుకెళ్ళండి, కాపాడుకోవడానికి మేము ఉన్నాం కదా, చూడండి మావయ్య, మీరు ఇంకెలాంటి కంగారు పడద్దు, ఇది మీ ఇల్లే, మీ అబ్బాయి గారి ఇల్లు, కాబట్టి ప్రశాంతంగా ఉండండి, అత్తయ్య మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను వెళ్ళొస్తాను అని భూమి హ్యాపీగా కిందకి వెళ్ళిపోతుంది. శారదా అని కృష్ణప్రసాద్ పాపం శారద వైపు చూస్తూ ఉంటారు. ఏమండి, ఇదిగోండి మీకోసం భోజనం తీసుకొచ్చాను అని అంటే, ముందు నువ్వు తిను శారదా, తర్వాత నేను తింటాను అని అంటారు. ఇంకా వెంటనే పాపం శారద అలా ప్రేమగా కృష్ణప్రసాద్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా
ఈవినింగ్ అవుతుంది. శారదా భూమి ఇద్దరూ అత్తయ్య ఆయన వస్తున్నారు, మనం నటించాలి అని అంటుంది. ఓకే ఓకే అని అంటారు. ఇంకా అలా పాపం శారద డల్గా కూర్చొని ఉంటే అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, పోయినవారు తిరిగి వస్తారా అని నటిస్తూ ఉంటారు. అమ్మా ఏంటి నువ్వు ఇంకా అదే బాధలో ఉన్నావా? కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అయినా టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవాల్సిందే, ఇలాగే నీరసంగా కూర్చొని ఉంటావా? నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఉండు భోజనం తీసుకొస్తాను అని గగన్ చెప్పేసరికి అబ్బా బాగా ఆకలిస్తుందమ్మా అని అంటుంది శారదా. ఉండండి అత్తయ్య, మీ అబ్బాయి మీకు తినిపిస్తాడు అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ తినిపిస్తూ ఉంటే శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకెప్పుడు నువ్వు స్కిప్ చేయకూడదు మీల్ని, భూమి నువ్వే అమ్మని దగ్గర నుండి చూసుకోవాలి అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా భూమి అండ్ శారద ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర దగ్గర చెర్రీ ఇంకా అకౌంటెంట్గా పనిచేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే కృష్ణప్రసాద్ అకౌంటెంట్గా అన్ని లెక్కలు అన్ని అకౌంట్స్ అన్ని చూసుకునేవాడు బిజినెస్వి, పాపం ఆ స్థానానికి చెర్రీ వస్తాడు. ఇంకా చెర్రీ కొన్ని ఫైల్స్ని శరత్చంద్ర దగ్గరికి తీసుకొస్తాడు. మావయ్య ఇదిగోండి ఫైల్స్, వీటిపైనే మీరు సైన్ చేయాలని చెప్పి ఇంకా ఫైల్స్ అన్ని తీసుకువస్తూ చూపిస్తూ ఉంటారు. చెర్రీ నిన్ను నా బాధ్యతగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. కేపీ బ్రతుకున్నప్పుడు నువ్వెప్పుడూ జాబ్ చూసుకోలేదు, కానీ ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేస్తున్నావు. ఇలానే ఇలానే ఉండాలి, ఓకేనా అని అంటారు. కొంతమంది చావు వల్ల కొన్ని బాధ్యతలు తెలుస్తాయంటారు. అలా మా నాన్న దూరం అవడం వల్ల నాకు ఈ బాధ్యత తెలిసింది మావయ్య అని పాపం డల్గా ఆ ఫైల్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటుంది నక్షత్ర. ఒరే చెర్రీ, నువ్వు మా నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేస్తావా? ఇప్పుడు చూడు మా డాడీ దృష్టిలో నిన్ను ఖచ్చితంగా జీరో చేస్తాన్రా అని నక్షత్ర ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇంకా అలా నక్షత్ర ప్లాన్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని అపూర్వ దగ్గరికి వస్తుంది. బేబీ ఏంటి నన్ను త్వరగా రమ్మన్నావు అని అంటారు. మమ్మీ దీనిపై నీ సైన్ కావాలి అని అంటుంది. ఎందుకు బేబీ అని అడుగుతారు. మమ్మీ మనం అవుట్స్కట్స్లో ఉన్న రింగ్ రోడ్కి సంబంధించిన ఒక ల్యాండ్ని కొనాలి అనుకున్నాం కదా, వాటికి సంబంధించిన పేపర్స్ ఏమో మీవి అని అంటారు. అవి ఇప్పుడెందుకమ్మా అని అంటారు. లేదు మమ్మీ, ఆ చెర్రీ గాడు డాడీ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు కాబట్టి ఆ చెర్రీ గాడిని ఎలా అయినా జీరో చేయాలనే నేను ఇలాంటి ప్లాన్ వేసుకున్నాను మమ్మీ. ఇప్పుడు చూడు ఆ చెర్రీ గాడు డాడీ ప్లేస్లో ఎలా అయిపోతాడో అని అంటుంది. ఓ అదా నీ ప్లాను, సరే సరే నేను చెప్తానులే అని ఇంకా అలా అపూర్వ అయితే వెంటనే చెర్రీ తీసుకెళ్లే ఫైల్స్లో ఆ ల్యాండ్ పేపర్స్ని మధ్యలో పెట్టేస్తుంది. ఇంకా వెంటనే పాపం చెర్రీ తెలియక ఫైల్ తీసుకుని వస్తే ఒక్కసారిగా శరత్చంద్ర ఆ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్ చూసి షాక్ అయిపోతాడు. చెర్రీ ఏంట్రా ఇది అని అడుగుతారు. ఏమైంది మావయ్య, ఇది కాంట్రాక్ట్కి సంబంధించిన ఫైల్ కదా అని అంటారు. రేయ్ ఇది నీ పేరుపై 20 ఎకరాల ల్యాండ్ని రాయించుకున్న డాక్యుమెంట్ కదా అని అంటారు. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. మావయ్య ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు మావయ్య అని అంటారు. వెంటనే అపూర్వ ఏంటి బావా ఏమైంది అని అడుగుతుంది. అపూర్వ ఇదిగో ఈ ల్యాండ్ పేపర్స్ అనేసరికి అయ్యో ఇవి నా దగ్గర నుండి ఎలా మాయమయ్యాయా అనుకున్నా. చెర్రీ నువ్వు చేసావా? ఏంటిది చెర్రీ, ఒక్క మాట చెప్తే నేనే నీకు రాసిస్తాను కదా, ఇలా దొంగతనంగా రాయించుకోవడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అంటారు. ఏరా అని శరత్చంద్ర చెర్రీ చంప పగలగొడతాడు. అంటే నీ దొంగ బుద్ధిని నువ్వు ఇక్కడ చూపిస్తున్నావురా, ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. మావయ్య మా నాన్న నన్నట్టు నన్ను కూడా మీరు అనాలనుకుంటే నేను పడను మావయ్య, ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ డాక్యుమెంట్స్ నా దగ్గరికి ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు మావయ్య అని అంటాడు చెర్రీ. నీకు తెలియకుండానే ఇవి వచ్చాయంటుంటేనే అర్థమవుతుంది అని అంటారు. మావయ్య మీరు మర్యాదగా మాట్లాడండి అని అంటారు. ఏంట్రా మర్యాద ఇచ్చేది, ఏదో కేపీ కొడుకు కదా, నా మీరా కొడుకు కదా అని చెప్పి నీ నల్లారు ముద్దుగా చూసుకుంటుంటే మాకే వెన్నుపోటు పొడవాలనుకుంటావు. మీ నాన్న కూడా ఇలాగే 2 కోట్లు దొంగతనం చేశాడు, నువ్వు కూడా అన్ననేలోపు మావయ్య మా నాన్నని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఏంటి ఇదేదో మీ రాజ్యంలాగా, ఇదేదో మీ ఆస్తిలాగా మాట్లాడుతున్నారు. మీరు కేవలం ఒక గార్డియన్ మాత్రమే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయినా నేను మా నాన్నలాగా మీరు ఎన్ని మాటలు అంటున్నా కొంతమంది కోసం ఉండిపోయే టైప్ కాదు మావయ్య. నేను ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని గట్టిగా చెప్తాడు చెర్రీ. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అపూర్వ చూస్తూ ఉంటుంది.
ఏంటి చెల్లి, బెదిరిస్తున్నావా అని అంటుంది అపూర్వ. మీరు మాట్లాడకండి అత్తయ్య, ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థమైంది. దగ్గరగా ఉంటే నాకు మావయ్యకు ఉన్న బంధాన్ని కూడా మీరు తెంచేస్తారు. కాబట్టి నేనే నా కుటుంబాన్ని తీసుకొని ఈ అవమాన భారం నుండి, ఈ పంజరం నుండి బయటపడతాను అని చెర్రి అంటాడు. ఒరే చెర్రి, అలా మాట్లాడొద్దురా అని అంటుంది మీరా. అమ్మా, నీకు తెలీదమ్మా, ఇప్పుడు ఈ నింద వేశారు, రేపు వేరే నింద వేస్తారు, ఆ తర్వాత వేరే నింద వేస్తారు. నాన్నని ఇలాగే బ్రతికున్న నాళ్ళు కాల్చుకొని తిన్నారు. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో నేను పడ్డాను. నన్ను కూడా ఇలాగే రోజుకొక నింద వేస్తూ నా ఆత్మాభిమానం కోల్పోయేలా చేస్తారు. లేదమ్మా, బయటకు వెళ్ళి 10 రూపాయలు సంపాదించడమే దీనికంటే బెటర్. మిమ్మల్ని నేను చూసుకుంటాను, రామ్మా వెళ్ళిపోదాం అని ఇంక చెర్రి అంటాడు. వెంటనే అపూర్వ, ఏంటి చెర్రి, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అంటుంది. అవును, నా అమ్మని మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోతాను. నక్షత్ర, నువ్వు నాతో రావచ్చు అని అంటారు. ఛీ, నీతో నేనెందుకు వస్తానురా, ఇది మా డాడీ ఇల్లు, మా డాడీ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను అని అంటుంది. సరే, నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతాను. మావయ్య, మీరు ఎవరిని చూసి నమ్ముతున్నారో, ఎవరి మాటలకి కట్టు బానిసలా బ్రతుకుతున్నారో రేపు పొద్దున్న మీకే అర్థమవుతుంది వాళ్ళు మిమ్మల్ని ఎంతలా మోసం చేశారని. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను మావయ్య అని ఇంకలా చెర్రి వాళ్ళ అమ్మని అండ్ బిందువుని తీసుకొని అలా బయటికి వచ్చేస్తాడు. ఇంక వెంటనే అపూర్వ, రే చెర్రి, నువ్వు నా ట్రాప్లో పడ్డావురా. ఎలా అయితే ఏంటి, మీరా బయటికి వెళ్ళిపోయింది, ఇంకా మీరాకున్న కొద్ది ఆస్తి కూడా నేనే లాక్కుంటాను. చెర్రీ గడిపై నిందలు వేసి బయటికి పంపించేశాను. ఇంకా నాకు ఎలాంటి అడ్డు అదుపు ఉండదు. ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసుని. లేకపోతే బావ జాలితో మీరాకి తన సగం ఆస్తిని రాసేవాలనుకున్నాడు. నేనది జరగనివ్వనుగా అని మనసులో క్రూయల్గా ఆలోచించుకుంటుంది అపూర్వ. ఇంకలా చెర్రీ వాళ్ళ పాపం రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే, రే చెర్రీ, ఇప్పుడు మనం ఎక్కడుంటాంరా అని ఆలోచిస్తుంటే పాపం గగన్ అటుగా కారులో వెళ్తాడు. రే చెర్రీ అని ఆగుతాడు. అన్నయ్య, నువ్విక్కడ అని అంటారు. ఏంట్రా ఇది, చిన్నమ్మని బిందుని తీసుకొని రోడ్డు మీద, ఏంటిది, ఏమైంది అని అడుగుతాడు గగన్. వీడే మా మాట వినలేదు గగన్ అని అంటుంది మీరా. అసలు ఏమైంది అని అడుగుతాడు. జరిగినంతా చెప్తారు. అన్నయ్య, కావాలనే ఆ అపూర్వ నాపై కూడా నిందలు వేయాలనుకుంది, అందుకే తట్టుకోలేక నా ఫ్యామిలీని తీసుకొని బయటకు వచ్చేసానన్నయ్య అని అంటారు. పాపం వెంటనే గగన్ చెర్రీ భుజం తట్టి, శభాష్రా, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. ఆ ఇంట్లో సంఖ్యలు వేసుకునే కంటే బయటికి వచ్చి రాజాలా బ్రతకచ్చు. నువ్వేమి బాధపడద్దు. చిన్నమ్మ, బిందు, మీరు ఇప్పటి నుండి నా ఇంట్లోనే ఉంటారు. మీరు నా ఫ్యామిలీ. రండి, మీరు మా ఇంటికి వస్తాను అని అంటారు. వద్దు అని అంటుంది మీరా. చిన్నమ్మ, మీరేమీ భయపడకండి, మీ అన్నయ్య ఏమీ అనుకోడు, వచ్చినప్పుడు నేనే సమాధానం చెప్తాను. మీరు రండి చిన్నమ్మ అని పాపం చెర్రీని ఇంకలా మీరా అని అందరినీ కలిసి తన ఇంటికి తీసుకొస్తాడు. అమ్మా అమ్మా అని పిలుస్తాడు. అలా శారద బయటకు వచ్చి చూసేసరికి చెర్రీ, మీరా వీళ్ళందరూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మా, ఇవాటి నుండి చిన్నమ్మ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పడంతో ఇంకా శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే హ్యాపీగా ఇంకా అందరూ ఒకే దగ్గర కలిసి ఉండడంతో మనసులో అనుకుంటుంది అనమాట శారద, ఏదైతే ఏంటి, ఆయన ఎప్పటి నిండో ఇదే కలకన్నారు, ఇదే నిజమవుతుంది అని పాపం మీరాని సాదరంగా ఆహ్వానిస్తుంది శారద. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా శారద కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. మీరా కూడా ఇక్కడికి వచ్చేసినందుకు హ్యాపీగా ఇంక ఫీల్ అవుతారు శరత్చంద్ర. కృష్ణప్రసాద్, ఏమండి, ఇప్పటికైనా చెప్పండి, అసలు మీకు ఏం జరిగిందని అడిగితే అపూర్వను ఒక చోటుకి పిలిపించిన విషయం, తన్ని చంపేద్దాం అనుకుంటే శరత్చంద్ర తన్ని షూట్ చేసిన విషయం, ఇవన్నీ కృష్ణప్రసాద్ ఇంకలా శారదతో చెప్తారు. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. అంటే మీ గుండెల్లో బుల్లెట్ తింపింది శరత్చంద్ర గారా అని అంటుంది. అవును శారద అని అంటారు. సరే, నేను ఈ విషయాన్ని భూమితో చెప్తాను, మీరేమీ బాధపడకండి అని పాపం అలా భోజనం తినిపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్ అటువైపుగా వెళ్తాడు. వెళ్ళి ఇంకా ఒక్కసారిగా శారద రూమ్లో ఉండడంతో, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు, పాత వస్తువులు తీసుకోవడానికి వచ్చాను అని శారద వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి అమ్మ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఆ కెమెరా షాప్ దగ్గరికి వస్తుంది. ఇంకా అలా భూమిని చూస్తూ ఉంటారు. ఏంటి ఇతను ఇంకా రాలేదా అని అడిగితే లేదు మేడం రాలేదు అని చెప్తారు. అసలు ఇతను ఎప్పుడు వస్తాడు అని పాపం వెయిట్ చేస్తుంటే అటుగా ఎస్పీ సూర్య వెళ్తాడు. ఏంటి భూమి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. మీరు నన్ను అపూర్వ గురించి చెప్తుంటే సాక్ష్యం కావాలన్నారు కదా, సాక్ష్యం ఈ షాప్లోనే ఉంది ఎస్పీ గారు,
కానీ ఈ షాప్ తెరిచే వ్యక్తే రావటం లేదు అని అంటారు. ఏంటి, నేను ఇక్కడ కనబడ్డానని నాకు కాకమ్మ కబుర్లు చెప్తున్నారా అని అంటాడు ఎస్పీ సూర్య. నేనేమి కాకమ్మ కబుర్లు చెప్పడం లేదు, కావాలంటే మీరే చెక్ చేసుకోండి అని. మీకు నిజంగా మీకు సాక్ష్యం కావాలి అంటే ఈ షాప్ డోర్స్ని బద్దలు కొట్టండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అని అంటుంది భూమి. సరే, నీ కళ్ళల్లో నాకు నిజాయితీ కనబడుతుంది. నువ్వు చెప్పినట్టే ఈ షాప్ డోర్స్ని నేను బద్దలు కొట్టి చూస్తాను. అందులో కెమెరా ఉంటుందంటున్నావు కదా, ఆ సాక్ష్యం నాకు కనబడితే ఇప్పుడే అపూర్వను వెళ్ళి అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఎప్పటికీ మిమ్మల్ని క్షమించిన భూమి అని అంటారు. ఒకసారి మీరు అలా చేసి చూడండి సార్, అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అని ఇంక వెంటనే భూమి కాన్ఫిడెంట్గా చెప్పడంతో ఎస్పీ సూర్య ఆ డోర్స్ని మొత్తం బ్లాస్ట్ చేస్తాడు. ఇంకా పగలగొట్టి తీసి కెమెరాని వెతుకుతూ ఉంటే, సార్ ఇదే సార్ కెమెరా అని చూపిస్తుంది. ఇంకా కెమెరా ఓపెన్ చేసి చూస్తాడనమాట ఎస్పీ సూర్య. చూసేసరికి అందులో క్లియర్గా భూమి చెప్పినట్టే అపూర్వనే శోభాచంద్రన్ చంపినట్టు ఉంటుంది. ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఎస్పీ సూర్య అయితే పరుగున అంటే అపూర్వనే మా అన్నయ్యని శోభచంద్రని చంపారనమాట. ఇన్ని రోజులు ఏమీ తెలియని దానిలా మహానటిలా నటిస్తుంది, కానీ ఇప్పుడు ఆ నటనలు నా దగ్గర ఉడకవని చెప్పి ఇంకా కోపంగా అలా ఎస్పీ సూర్య అపూర్వని అరెస్ట్ చేయడానికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా గగన్కి ఫుల్గా డౌట్ వచ్చేస్తుంది. శారద కంగారు పడ్డం, శారద కొద్ది రోజులుగా చాలా హ్యాపీగా ఉండడం, ఇదంతా గమనించి ఆ రూమ్లో ఏదో ఉంది. అమ్మ పదే ఆ రూమ్కి వెళ్ళడాన్ని నేను గమనిస్తున్నాను, కానీ అక్కడ ఏముంది అని వెంటనే గగన్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూడగానే కృష్ణప్రసాద్ అలా నిద్రపోతూ ఉంటారు. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయిపోతాడు గగన్. ఈయనేంటి ఇక్కడున్నాడు అని చూస్తూ ఉంటారు. దాహం వేస్తుంది, సరదా దాహంగా ఉంది అని అతని చెయ్యి కూడా అందలేని పొజిషన్లో ఉంటుంది కృష్ణప్రసాద్కి. ఇంకా గగన్ మనసు చలించిపోతుంది. ఎంతైనా తన కన్న తండ్రి కాబట్టి అలా కృష్ణప్రసాద్ ఉన్న పొజిషన్ని చూసి చాలా బాధపడుతూ వెంటనే కృష్ణప్రసాద్ పడిపోబోతుంటే గగన్ పట్టుకొని తనకి టాబ్లెట్స్ వేస్తాడు. అదంతా చూసి కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గగన్ అని స్పృహ కోల్పోయి పాపం బాగా టాబ్లెట్స్కి మత్తుగా ఉంటుంది. ఇటువైపు ఎస్పీ సూర్య ఆ కెమెరాను తీసుకువెళ్ళి ఇంకా మొత్తం సాక్ష్యాలన్నీ నిరూపించి అపూర్వని లేడీ కానిస్టేబుల్స్తో కొట్టి అరెస్ట్ చేస్తాడు. శరత్ చంద్ర పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.